నీ పేరు? చరణ్. చరణ్, బిగ్ బాస్ చూస్తున్నావా? చూస్తున్నా. ఓకే, ఎలా ఉంది గేమ్? ఎవరు బాగా ఆడట్లేదు. ఎవరు బాగా ఆడట్లేదు. సో నీకు నచ్చలేదా? ఆహా, ఇంత ముందు సీజన్స్ లో ఏది ఇష్టం? నాకు 1-2 నచ్చింది బాగా. 1-2 నచ్చింది. సో ఈ సీజన్ లో తెలిసిన వాళ్ళు లేరు అన్నా, లేకపోతే అంతగానం ఏం ఎఫెక్ట్? అంతగా ఇది అసలుకి ఆడట్లేదు, అంతగానం ఆడట్లేదు, కొట్లాడుతుంటారు. చీటికి మాటికి గొడవలు. టాస్క్ టైంలో కూడా బాగా గొడవలు పెట్టుకుంటారు. టాస్క్ టైంలో గొడవ పెట్టుకుంటారు. నిద్ర పోయేటప్పుడు కూడా కొన్నిసార్లు గొడవ పెట్టుకుంటారు. దాని తప్ప ఎప్పుడు ఫుల్ 24 hours పెట్టుకుంటుంటారు గొడవ. సో అందుకే ఈ సీజన్ కొంచెం నచ్చలేదు. ఓకే, అందులో నీకు ఎవరైనా ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు. ఓకే, లైటా ఇంకా? సో నచ్చకుండా కానీ నువ్వు బలవంతంగా చూస్తున్నావు బిగ్ బాస్ని? నేను మానేసిన, నచ్చలేదు. 2 weeks నుంచి మానేసిన. నాకు ఫైటింగ్ ఎక్కువ అయిపోయిందని మానేసిన. సూపర్. సో ఈ 2 weeks నుంచి మొత్తానికి మానేసినట్టు, ఎందుకంటే ఫైటింగ్ ఎక్కువ అయిపోయిందని చెప్పేసి ఇంకా బిగ్ బాస్ చూడడం మానేసిందంట. సో ఒకవేళ ట్రై చెయ్యి మళ్ళీ చూడడానికి, ఇప్పటి నుంచి కొంచెం కూల్ అయిపోయిందేమో, మరి ఎట్లుందో ఒకసారి ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి ట్రై చేయి. నిన్నటి ప్రోమో చూస్తే ఫుల్ ఫైటింగ్ ఉండే, చూడబుద్ధి కాలే ఆయన. ఓకే, ప్రోమోనే చూడబుద్ధి కావట్లేదు. అది ప్రోమోనే చూడబుద్ధి కావట్లేదంట, ఎందుకంటే ప్రోమోలో కూడా అదే ఫైటింగ్ ఉంది, మళ్ళీ ఎపిసోడ్లో అదే ఫైటింగ్ ఉంటుంది అని చెప్పేసి ఆ ఉద్దేశంతో బిగ్ బాస్ చూడడం మానేశారంట తమ్ముడు. సో పర్లేదు, ఈ రోజు నుంచి అయితే ట్రై చెయ్యు, మరి ఎలా ఉంటుందో ఏందో చూడు. బాగుంది అంటే కంటిన్యూ, లేకపోతే లైట్ తీసుకో. ఓకే. హాయ్ మేడం. హాయ్. మీ పేరు? అనుష. అనుష, బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నా. ఎలా ఉంది? సీజన్ 4 బాగుంది కానీ సీజన్ 6 అంతగా అనిపించట్లేదు. ఎందుకు అంటే కంటెస్టెంట్స్ బాగాలేరనా? కంటెస్టెంట్స్ బాగానే ఉన్నారు, గేమ్ పరంగా పర్లేదు, కానీ ఎంటర్టైన్మెంట్ అవేమీ లేదు. ఎక్కువ గొడవలు జరుగుతున్నాయి కదా. సో అంటే ఈ గొడవలకు కారణాలు ఏంటంటారు? కారణాలు అంటే ముందు కమ్యూనికేషన్ సరిగ్గా లేదు హౌస్లో, అందుకని గొడవలు జరుగుతుండొచ్చు. ఓకే, నైస్. ఎవరు మీ గర్ల్స్లో ఎవరు ఫేవరెట్ కంటెస్టెంట్? గర్ల్స్లో ఎవరు లేరు నాకు. బాయ్స్లో? శ్రీహాన్. శ్రీహాన్ గేమ్ బాగుందా? శ్రీహాన్ గేమ్ బాగుంది, తన మెచ్యూరిటీ లెవెల్స్ చాలా బాగున్నాయి, బాగా గేమ్ ఆడతాడు, తన ఫ్రెండ్షిప్ కూడా చాలా బాగుంది. రేవంత్ గేమ్ ఎలా అనిపించింది? రేవంత్ చాలా 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 బాగా ఆడతాడు, అంటే కోపంతో ఆడతాడు అని చెప్పేసి అంటారు కదా. కొంచెం అగ్రెసివ్ తగ్గించుకుంటే బెటర్. సో టాప్ 5 ఎవరెవరు ఉంటారు? రేవంత్, శ్రీహాన్, ఇనాయ, ఆదిరెడ్డి గారు, ఫైమా గేమ్ కూడా బాగానే ఉందా? జబర్దస్త్లో ఉన్నంత ఎంటర్టైన్మెంట్ బిగ్ బాస్ హౌస్లో ఇవ్వట్లేదు తను. సో కామెడీ తగ్గిపోయింది. ఓకే, సూపర్. సో తను కూడా టాప్ 5లో ఉండొచ్చు కదా. సరే, ఓకే, ఫైనల్గా ఈ రోజు ఎవరు వెళ్ళిపోతున్నారు ఈ వీక్? ఈ వీక్ ఐ థింక్ శ్రీ సత్య వెళ్ళిపోతుంది అనుకుంటున్నాను. తన ఓటింగ్ చూసుకుంటే శ్రీ సత్యనే వెళ్ళిపోతుంది. కానీ శ్రీ సత్యకు చాలా మంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్నారు అని. అందం చూసి ఫ్యాన్స్ ఫాలోయింగ్ కాదు, గేమ్ కూడా ఉండాలి. సో తన గేమ్ డల్ గా ఉందా? అవును, వెళ్ళిపోయినా పర్లేదా? పర్లేదు, శ్రీహాన్ గేమ్ అప్పుడు బాగా ఆడతాడు. అంటే వీళ్ళిద్దరు ఏమైనా లవ్ ట్రాక్స్ ఉన్నాయా? లవ్ ట్రాక్ అదేం లేదు, ఫ్రెండ్షిప్పే, కానీ కొంతమంది రాస్తారు కదా లవ్ అది ఇదని, అదేం లేదు, ఫ్రెండ్షిప్. సో గీతు వెళ్ళిపోయింది కదా. ఓకే, గీతు వెళ్ళిపోయింది కదా, మీరు ఎలా ఫీల్ అయ్యారు? గీతు ఉంటే ఇంకా చాలా బాగుండేది. మీ పేరు? సయీద్. బ్రో, బిగ్ బాస్ చూస్తున్నావా? చూస్తా. ఎలా ఉంది? బాగుంది. అంటే ఇంతకుముందు సీజన్స్ బాగున్నాయా, ఈ సీజన్ బాగుందా? అంతకుముందే బాగుంది. ఈ సీజన్ ఎందుకు బాగాలేదు? చూడట్లేదు కదా. అంటే చూసావా నార్మల్ గా? ఎవరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్? శ్రీహాన్ ఉన్నాడు. శ్రీహాన్. అమ్మాయిలలో? శ్రీ సత్య. శ్రీ సత్య. శ్రీ సత్య అంటే లైకా, క్రష్ ఏంటి? క్రష్. ఓకే, శ్రీహాన్ గేమ్ ఎలా అనిపిస్తుంది? బాగుంది. విన్నరే. మైండ్ గేమా లేకపోతే ఫేక్ గేమా, జెన్యూన్ గేమా? మైండ్, జెన్యూన్ అన్ని ఉన్నాయి. అన్ని ఉన్నాయి. రోహిత్ ఎలా ఉంది? రోహిత తెలియదు నాకు, అంటే చూడట్లు ఓన్లీ శ్రీహాన్ మీద. శ్రీహాన్ ఒకటే. ఓకే, టాప్ 5 లో ఉండాలి అనుకుంటే ఎవరెవరు ఉంటే బాగుంటుంది? టాప్ 5 లో శ్రీహాన్ ఉండాలి, ఫైమా ఫస్ట్ రావాలి, శ్రీహాన్ సెకండ్ రావాలి, ఫైమా ఫస్ట్ రావాలి బ్రో. ఇంకెవరు? శ్రీ సత్య ఎవరు థర్డ్ రావాలి. ఇనయ వద్దు, ఆదిరెడ్డి 5th, 4th ఎవరికి? రాజు.
ఇక్కడ వరకు అయితే నీకు ఓకే కదా? ఓకే. గీతు వెళ్ళిపోయినప్పుడు ఫీల్ అయ్యావా? ఏడ్చాను నేను కూడా, ఆవిడ ఏడ్చిందని నేను ఏడ్చాను. ఓకే సూపర్. అంటే తను ఏడ్చేసిందని చెప్పేసి నువ్వు తను ఏడ్చిందని. గీతు కోసం పాట పాడాలి అనుకుంటే ఇప్పుడు ఏ పాట పాడతావు? వద్దు వద్దు. వద్దా? సో ఓకే, ఫైనల్ గా బిగ్ బాస్ టీమ్ కి అయితే ఆల్ ది బెస్ట్ చెప్పేసి. ఓకే, బిగ్ బాస్ టీమ్ ఆల్ ద బెస్ట్. మీ పేరు? వైష్ణవి. వైష్ణవి. బిగ్ బాస్ చూస్తున్నారు వైష్ణవి గారు? డైలీ ఫాలో అవుతాను. డైలీ ఫాలో అవుతారు. సో ప్రోమోలు అసలు ఏ వదిలిపెట్టకుండా చూస్తారా? ఇప్పుడు వెళ్ళంగానే ప్రోమో చూడాలి. సో ఫుల్ ఫోకస్ మీద ఉన్నారు. ఏ సీజన్ బాగుంది? నా ఫేవరెట్ సీజన్ సెకండ్ సీజన్ కౌశల్ది. ఓకే, ప్రజెంట్ సీజన్ ఎలా ఉంది? బాగానే ఉంది, బట్ నాట్ టు మై ఎక్స్పెక్టేషన్స్. ఓకే, కంటెస్టెంట్స్ ఎలా ఉన్నారు? అంటే కొత్త వాళ్ళుగా ఉన్నారా, తెలిసిన వాళ్ళుగా ఉన్నారా, ఎలా ఆడుతున్నారు? కొందరు గేమ్ తెలిసి వచ్చారు, కొందరు తెలియక కూడా వచ్చిండు. బట్ లైక్ ఆదిరెడ్డి, శ్రీ సత్య, శ్రీహాన్ మెయిన్ గా. శ్రీహాన్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా సిరి. ఎస్, సిరి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి నాకు తెలిసి శ్రీహాని మంచిగా నీట్ గా రెడీ చేసి పెట్టేసి హౌస్ లోకి పంపించింది అంటారు, అంతేనా? ఆదిరెడ్డి రివ్యూస్ దాన్ని బట్టి ఆదిరెడ్డి కూడా చాలా బాగా ఆడుతున్నాడు. సో ఆయన ఇండివిజువల్ ప్లేయర్. సో గ్రూప్స్ ఉన్నాయా అందులో? ఖచ్చితంగా ఉన్నాయి. శ్రీహాన్, శ్రీ సత్య, రేవంత్, ఫైమా ఇంకా రాజ్, వీళ్ళొక గ్రూప్. ఫైమాకి రేవంత్కి పడదు కదా? ఎందుకు పడదు? పడుతుంది, బట్ సమ్ టైమ్స్. నిన్న ఎపిసోడ్ లో అయితే పడలేదు. అవును. సో ఎలా అనిపించింది? అంటే వీళ్ళు జస్ట్ ఈ ఫైటింగ్ వరకే, మళ్ళీ తర్వాత నార్మల్ గా మాట్లాడుకుంటారు అనుకుంటున్నారా? అంతే, ఏదున్నా గేమ్ వరకే కదండి, తర్వాత మళ్ళీ చేంజ్ అవుతున్నారు. బట్ రేవంత్ అయితే క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది సమ్ టైమ్స్. అంటే ఆయన అగ్రెషన్ బాగుంది కదా, ఫుల్ అగ్రెసివ్. సో ఓకే, టాప్ 5 లో ఎంత మంది ఉండొచ్చు? మెయిన్ గా ఆదిరెడ్డి, ఆయన విన్ అవ్వాలని కోరుకుంటున్నా. ఇంకా శ్రీ సత్య, శ్రీహాన్, రేవంత్, ఫైమా. ఓకే సూపర్. గీతు వెళ్ళిపోయింది కదా, ఎక్స్పెక్ట్ చేశారు గీతు వెళ్ళిపోతుంది అని? అనుకోలేదు, టాప్ 5 ఉంటుంది అనుకున్నా. ఏ మిస్టేక్ అంటారు? ఓవర్ కాన్ఫిడెన్స్. ఓకే, ఇంకా లాంగ్వేజ్ పరంగా కూడా అన్నారు చాలా మంది. అవును, ఆమె లాంగ్వేజ్ కూడా చాలా రూడ్గా, అందరితో రూడ్గా మాట్లాడేది. ఇంకా నేనే తోపు అనే ఫీలింగ్ ఉండేది అంతే. అండ్ నెక్స్ట్, తను వెళ్ళిపోయే రోజు చాలా ఎమోషన్ అయ్యారు అందరూ, నిజమేనా? చాలా. ఎపిసోడ్ చూస్తే మాత్రం కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. అంటే తను వెళ్ళాలనిపించట్లేదు, నేను ఇక్కడే ఉండిపోతా అని చెప్పేసి అన్నది కదా. సో ఆ టైంలో ఎందుకు అనవసరంగా ఓట్లేసి బయటికి పంపించేస్తామన్న ఫీలింగ్ ఏమైనా వచ్చిందా? తను ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లనే బయటికి వచ్చింది మెయిన్ గా. తను కూడా ఒప్పుకుంది కదా, బయటికి వచ్చాక పోస్ట్ చేసింది. మెయిన్ గా నాలా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండద్దు అని తను కూడా ఒప్పుకుంది. సో వెళ్ళిపోయింది. సూర్య, ఇనయ వీళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ ఏమన్నా ఉందా? కొంతవరకు నడిచింది, తర్వాత కూడా తను క్యారీ ఫార్వర్డ్ చేసింది. ఇప్పుడైతే తను సూర్య టాపిక్ తీయట్లేదు. బయటికి ఏమైనా చూడొచ్చా బయటికి వచ్చిన తర్వాత? మేబీ ఛాన్సెస్. ఓకే సూపర్. సో ఓవరాల్ గా అయితే గేమ్ ని బాగా ఫాలో అయిపోతున్నారు మీరు. ఆల్ ది బెస్ట్ చెప్పండి టీం మొత్తం. ఆల్ ది బెస్ట్.